నమస్కారం మేడం. చైర్మన్ గారు, ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందనుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రతి మహిళ కోరుకునే ప్రభుత్వమే. అంత నమ్మకం ఏంటి? జగనన్న ప్రభుత్వం వచ్చాక నా జీవితమే మారిపోయింది. ఒకప్పుడు ఏయ్, తొందరగా కాని, బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి. లక్షల్లో కట్నమిచ్చే వాళ్ళని వదులుకొని వద్దురా అని ఎంత చెప్పినా వినకుండా ఈ ముద్రష్టబ్దాన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టాడు. ఇదంతా మా కర్మ. దీన్నని ఏం లాభం? మనకన్నా తక్కువ స్థాయి కుటుంబం అని ఎంత చెప్పినా వినకుండా ఈ దరిద్రాన్ని చేసుకొచ్చాడే మన కొడుకుని అనాలి. కానీ నేడు అమ్మాయి, నా కూతురు వాళ్ళకు ఒక పని చాలా కాలంగా పెండింగ్ లో ఉందమ్మా. ఎంఆర్ఓ గారికి ఒక్క మాట చెబితే పని అయిపోతుందంట. అయ్యో, ఎంత మాట మావయ్య గారు. తప్పకుండా ఇప్పుడే చెప్తాను. నా బంగారు తల్లి, నా ఇంటి అదృష్ట దేవత, నువ్వు మా ఇంటి కోడలుగా రావడం అదృష్టం. మా జగనన్న ఇంట్లో నా స్థాయిని పెంచాడు, సమాజంలో గౌరవాన్నిచ్చాడు. ఇంతకంటే ఒక ఆడదానికి గొప్ప వరమేముంటుంది? నాలాగే ప్రతి మహిళ జీవితంలో ఏదో ఒక రూపంలో వెలుగురు పంచాడు. మాకంత మంచి చేశాడు. మేమంతా ఆయన రుణం తీర్చుకోవాలి కదా. మరి ఈ రాష్ట్రంలో ఆడవాళ్లు ఏ ఒక్కరైనా పొరపాటునైనా వేరే పార్టీలకు ఓటేస్తారా? జగనన్న లక్ష్యం, జగనన్న ధ్యేయం, మహిళా సాధి